కథలు పెట్టే కథలతో కేసులు పెట్టి వైసీపీ నేతల్ని అరెస్టులు చేస్తున్నారన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. లేని లిక్కర్ స్కామ్ ని క్రియేట్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో జగన్ ని జైలుకు పంపాలని కుట్రలు చేస్తున్నారన్నారు సజ్జల. కుబేర సినిమా మాదిరి స్కామ్ జరిగిందన్న టీడీపీ నేతల ఆరోపణలకి గట్టి కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల ఇంకా ఏమన్నారు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ అలాగే ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, పార్టీ పెట్టిన దగ్గర నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ప్రతిపక్షంలో కూడా లిక్కర్ కేసు ప్రధాన కేసుగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏమంటారు దీని గురించి? ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో, ఆయన తన పాలన ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తప్పుడు కేసులు క్రియేట్ చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ప్రజల్లోకి ఇది టాపిక్ లాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో వచ్చినవే తప్ప ఇందులో ఏది ఫ్యాక్ట్ లేదు. పార్టీకి సంబంధించి చూసుకుంటే సెక్రటరీ దగ్గర నుంచి ఓఎస్సీల దగ్గర నుంచి ఎంపీలు మాజీ మంత్రులు అందరి మీద కేసులు పెడుతున్నారు. సో ఎలా చూడాలి దీన్ని? ఏం చేయాలి? ఇప్పుడు అధికారం ఇంతగా దుర్వినియోగం అంటే వచ్చిన పవర్స్ అన్నింటినీ చట్టం అనేది న్యాయం చేయడానికి ఉండాలి, కనీసం అన్యాయం చేయకుండా ఉండాలి. అన్యాయం చేయడానికే అన్నట్టు చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి వ్యవస్థలన్నీ కంప్లీట్గా బెండ్ చేసి సబ్వర్ట్ చేసి తన పర్సనల్ అజెండా దీన్ని చేయడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు. అందులో భాగంగానే ఇవి జరుగుతున్నాయి. ఇదే కాదు, మీరు కింద సోషల్ మీడియా కేసులన్నా ఇంకోటన్నా గమనిస్తే ఏ కేసు అయినా సరే ఎఫ్ఐఆర్ మన ఒకటి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు, అరెస్టులు చేస్తున్నారు. దీని పరాకాష్ట ఏదంటే మొత్తం ఎంటైర్ పార్టీని ఆయన అత్యాశ, ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆత్రం ఉన్నట్టుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అయినా ఇచ్చేయాలని ఆ ఉద్దేశంతో తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఈ లిక్కర్ పేరుతో పెద్దది క్రియేట్ లేని ఇష్యూ దాన్ని ఒక స్కామ్ అని క్రియేట్ చేసి అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ అవుతున్నారు కాబట్టి కేసు ఉందన్నట్టు జనంలోకి ఇంప్రెషన్ తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ ఏదైనా కేసు ఇష్యూ ఉందంటే 14-19 మధ్య జరిగిన దాంట్లో ఉంది. మేము మొత్తుకొని చెప్తున్నది ఏంటంటే దాని మీద సిట్టు కేసు ఉంది, అది కూడా కోర్టులో ఉంది. దాంట్లో A3గా ఆయన ముద్దాయిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని ఉన్నారు. దానికి సంబంధించి ఎందుకు ఎంక్వైరీ జరపట్ల, అది క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఇంకో పక్క అది తప్పించుకోవడానికి ప్రజల నుంచి దృష్టి మళ్లించడానికి ఇది కొత్తది బిల్డ్ చేశాడు. అందులో భాగంగానే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అనేది మేము ఆ దృష్టితో చూస్తున్నాం. అందుకు ఈ తప్పుడు కేసులు తప్పుడు అరెస్టులు కాబట్టి వాటి గురించి మేము పెద్ద ఫీల్ కావట్లా.